కాబట్టి ఆ గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే సామూహిక శ్రీమంతాలు చేశాం. పెళ్లి కానుక కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకోవాలి, తల్లి బిడ్డ అనుబంధాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే తల్లికి వందనం తీసుకొచ్చి స్కూల్లో మీకు కాళ్ళు గడిగి మీ యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నట్టుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదేం కొత్తగా ఇవన్నీ చేశాం. కానీ బ్రాడ్గా ఈరోజు ఏం జరిగిందని మీరు ఆలోచిస్తే మొత్తం వైసీపీలో కీచకులు ఉన్నారు. ఆడవాళ్ళపైన వేధింపులు చేసిన ముగ్గురికి ఎంపీ సీట్లు ఇచ్చారు. ఎంపీలు ఎమ్మెల్యేలు 408 కేసులు వీళ్ళపైన ఉన్నాయి. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువుల ధరల వల్ల ఇబ్బంది పడేది మహిళలే. మగవాళ్ళు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆ డబ్బుల్ని బ్యాలెన్స్ చేయడం మీరే. నేను అప్పుడెందుకనేవాడిని, కేంద్ర ఆర్థిక మంత్రి కంటే మా ఆడబిడ్డ బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అని. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు. ఇచ్చిన 10,000ని ఎట్లా అడ్జస్ట్ చేయాలి, చదువుకి ఎంత ఖర్చు పెట్టాలి, నిత్యావసర వస్తువులకు ఎంత ఖర్చు పెట్టాలి, ఇంటి అద్దె చేయాలి, అన్నీ తెలిసి మీరు బ్యాలెన్స్ చేసుకొని చేస్తారు. కానీ ఈరోజు మీరు చూస్తే పెట్రోల్ డీజిల్ పెరిగింది, కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచారు, పంచదార కందిపప్పు డబల్ సెంచరీ కొట్టేస్తూ ఉంది, 200 రూపాయలు అయిపోతూ ఉంది. బియ్యం, పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, మినప్పప్పు, లేకుంటే ఆలుగడ్డ, పాలు ఇన్ని కూడా పెరిగిపోయినాయి. ఈరోజు మీరు ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి మినిమం 40,000 రూపాయలు అదనంగా భారం మీ నెత్తినబడింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కావాలని వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. ఇది మా తప్పు కాదు, దేశమంతా